విని బల్లలో చేతులు పెట్టినటువంటి మిమ్మల్ని అందరిని బట్టి దేవుడు ఎంతగానో మరి సంతోషిస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో రెండో వర్తమానం కూడా మనం శ్రద్ధగా విని ప్రభు మాటలు నేర్చుకుని ప్రభువులో బలంగా ఉండి అనేక మంది బలహీనుల్ని ప్రభు యొద్దకి నడిపిందాం. ఒకానొక దినాన్ని లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో ఉండే భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పొందుకుందాం. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఈ పాఠము ద్వారా మిమ్మల్ని బలపరచును గాక. ప్రియమైన దేవుని వాళ్ళరా, కన్న తండ్రి అయినటువంటి దేవుడు స్తుతిస్తూ మరి యొక్క దేవుని పిల్లలని మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాలను కూడా దేవుడు ఆధ్యాత్మికంగా బలపరచాలని మరి నేను కోరుకుంటూ రెండో వర్తమానం మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని సంకల్పము ఏమై ఉందో మనిషి గ్రహించాలండి. ఈరోజు ఏంటంటే దేవుని సంకల్పము కుటుంబముల పట్ల కుటుంబములపై ఏమై ఉందన్నది మనము గ్రహించాలి. మొట్టమొదటగా దేవుడు మానవుడైనటువంటి ఆదామును చేశాడు. మట్టిని తీసుకుని ఏమండి ఒక ఆకారంగా చేసి మనిషిగా చేసి, మనిషి ఒంటరిగా ఉండటం మంచిది కాదని అవ్వమ్మను చేసి అవ్వమ్మనే ఆదాము గారిని జతపరిచి ఏం పేరు పెట్టాడంటే ఇది నా కుటుంబము కదంటండి. అంతేనా? మొట్టమొదటి కుటుంబం ఏంటంటే ఆదాము అవ్వల ద్వారా కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకుని ఈ కుటుంబం పట్ల నేను ఒక సంకల్పాన్ని కలిగి ఉండాలి, ఈ కుటుంబం కూడా నా పట్ల ఒక సంకల్పం కలిగి ఉండాలని ఇలా తండ్రి అయిన దేవుడు ఆలోచన చేసి వారిని అలా ఉండమని కుటుంబముగా సంతోషపెట్టమంటే, దేవుడు మాటకి దేవుడు ఆజ్ఞకి వ్యతిరేకంగా బ్రతికి పాపము చేసి ఏదేను తోట నుండి త్రోసివేయబడ్డది మొట్టమొదట కుటుంబం కదంటండి. కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనం అలాగా త్రోసిపెట్టానుక దేవుడు కుటుంబాన్ని చేసుకుంటా కాని ప్రియులారా, ఈ దినం కూడా ఇది దృష్టిలో పెట్టుకుని మనం ఆలోచన చేస్తే, మన కుటుంబాల దగ్గరకు వచ్చి మనం ఆలోచన చేసినట్లయితే మన కుటుంబాల పరిస్థితి కూడా ఇంతే. పిల్లలు మాట వినరు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు. ఏమిటి కారణం అని ఆలోచన చేసినట్లయితే దేవుని సంకల్పం ఏంటో మనం గ్రహించకుండా, దేవుని సంకల్పంలో మనల్ని ఉండకుండా దుష్టుడు దేవుని పిల్లలైనటువంటి కుటుంబాలని ఇలా పాడు చేయాలన్నదే అనాది సంకల్పం అది కదా. ఈరోజు కుటుంబాల్లో ఏమన్నా సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుందంటే కారణం ఏంటి? అలా పాత నిబంధన క్రొత్త నిబంధన రెండు మనం ఆలోచన చేస్తే, మనం ఆలోచిస్తేనండి వండర్ఫుల్ అండి మన జీవితం. మన జీవితాన్ని ఎక్కడ పెట్టాడైనా? చెక్కుకున్నదేమో ఆయన చేతుల్లోని, జీవితాన్ని పెట్టిందేమో మన చేతుల్లోని. ఎక్కడ ఏమన్నారంటే మన చేతిలో ఉందంటే, నువ్వు తాగాలా త్రాగకూడదా, అమ్మ బాబుని ఏడిపించాలా వద్దా, బాగా ఎవరి చేతులు ఉంది మరొకరు చెప్పండి నీకు. కారణం ఏంటంటే దుష్టుడు ప్రభావము కుటుంబముల మీద పనిచేస్తుంది ప్రియులారా. ఈ దుష్టుడు కుటుంబాల మీద పనిచేయటం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు తారుమారైపోయి చిన్నాభిన్నమైపోయి, ఈ దేవుని సంకల్పం ఏంటి, దేవుని పిల్లల్ని మనకి ఎందుకు ఇచ్చాడన్న సంగతే మర్చిపోయారండి. ఈ సందర్భాన్ని పోనీ మనం మర్చిపోయాడు దేవుడు అనుకోవడానికి ఎంత మాత్రం వీలు లేదు ప్రియులారా. క్రొత్త నిబంధన గ్రంథంకు వచ్చినప్పటికీ క్రొత్త నిబంధన గ్రంథంలో మనకి ఒక అద్భుతమైనటువంటి దంపతులను చూపిస్తున్నాడు. చూద్దాం ఈరోజు.
అలా బ్రతకటానికి వీల్లేదండి. ఎలాగా? మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును అవ్వను ఒక కుటుంబముగా చేసి, నా సంకల్పంలో మీరు బ్రతకాలి, మీ పట్ల నేను ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నానని ఖచ్చితంగా దేవుడు చెప్తే ఆ మాటకు వ్యతిరేకంగా జీవిస్తూ పాపములో పడిపోయి దేవునికి దూరం అయిపోయి దేవుని నుంచి తరిమివేయబడ్డ కుటుంబాలుగా దేవుడు ఉండాలని కోరుకున్నాడా? లేదు. అది మనకి ఎలా తెలుస్తుందంటే క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్నటువంటి కొన్ని సంగతులను మనం చూద్దాం. చూడండి, యోహాను గారి గురించి చక్కటి సందర్భం మనకు కనపడుతుంది. చూద్దాం ఒకసారి. క్రొత్త నిబంధన గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచన చేసినట్లయితే ఎంత చక్కగా ప్రభు మన గురించి ఎంత చక్కటి సందర్భాన్ని రాశాడు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 1వ రాసిన సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. అతడు ప్రభు దృష్టి గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. అతడు ప్రభువు దృష్టి గొప్పవాడే ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. ఏమండిది మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే జకరియా ఎలీషబెతులు ఇద్దరు కూడా దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారు. దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి వారి జీవితంలో ఏమి లోటు ఉంది? సంతానము లేనటువంటి లోటు ఉంది. పిల్లలను కూడా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడన్న గ్రహింపు కూడా మనకు కలుగుతుందండి. ఇక్కడ ఈరోజు చాలామంది సంతానం లేదని బాధపడుతుంటారు కదా. నిజంగా పరిశుద్ధమైన గ్రంథము దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు పిల్లలను కూడా ఎందుకు ఆలస్యం చేస్తాడన్నదే ఒక గ్రహింపులోకి వస్తుంది. ఎందుకంటే అండి, దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ కూడా అన్యాయస్తుడు కాదని బైబిల్ చెప్తుందండి. ఆయన పక్షపాత అంతకంటే కాదు, నీకు ఇవ్వాలి నాకు ఇవ్వకూడదు అన్నది కాదు. తన పిల్లలందరినీ కూడా ఒకే రీతిలో చూడాలని ఏకరీతిగా ఉండే దేవుడు అండి ఆయన. బైబిల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచించినట్లయితే యోహాను గారు పుడతారు అన్న సందర్భమే కాకుండా పుట్టిన తర్వాత యోహాను గారు ఎందుకు పుట్టారన్న సందర్భం కూడా మనకు కనపడుతుంది కదంటండి. చూసారు ఎంత బాగుందో బైబిల్. పుట్టటమే కాదండి, పుట్టిన తర్వాత యోహాను గారు ఏం చేయాలంట? ఇశ్రాయేలులో అనేకులను ప్రభు వైపు నడిపించటానికి పుట్టాడంటండి. మద్యమైనను ఏమనుందండి? మద్యమునైనను త్రాగకూడదంట. తల్లిదండ్రులు గ్రహించారండి. జకరియా గారు నోరు మూయబడ్డది. ఎప్పుడైతే యోహాను గారు పుట్టారో నోరు తెరవబడిన తర్వాత జకరియా గారు తన భార్యకి ఏమి చెప్పుకుంటారంటే, మనం గ్రహిందాం, ఒకసారి ఆలోచిద్దాం. అమ్మాయి ఎలిజబెత్ ఏమనుకున్నాను వాళ్ళే, యోహాను గారిని మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? పిల్లలు లేరని బాధపడ్డాము. పిల్లలు ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతించడం కాదు కానీ, దేవుని మహింపరచడం మాత్రమే కాదు కానీ, అసలే యోహాను గారిని ఎందుకు ఇచ్చాడో వివరిస్తున్నాడండి తన భార్యకి. వీడు మద్యము తాగటానికి కానీ, మత్తు జోలికి వెళ్ళటానికి కానీ, లోక మర్యాదలలో కలిసిపోవడానికి ఎంత మాత్రమో వీడిని ఇలా మనం పెంచకూడదు. గ్రహింపులోకి వచ్చారు ఆ తల్లిదండ్రులు. ఈరోజు మన పిల్లల సంగతి మనం కూడా ఆలోచించాలి కదంటండి.
అవునా కదా? అలాగ ఆలోచించక ఈరోజు మనకి ఇలా ఉన్నాం ప్రియులరా. ఏమండి, 9 మాసముల తర్వాత ఎవరు పుడతారో మనకు అర్థమవుతుంది. ఎస్, కానీ దేవుడిచ్చినటువంటి ఆ సంతోషంలో పుట్టినటువంటి బిడ్డను బట్టి ఎందుకు ఇచ్చాడో మర్చిపోతాం. 9 నెలల తర్వాత ఎవరు పుడతారో తెలిసినటువంటి మనము పుట్టినటువంటి బిడ్డను ఎందుకు ఇచ్చాడన్న సంగతే ఈరోజు మనం ఆలోచించాలండి. ఎందుకంటే కుటుంబం పట్ల దేవుడు ఒక గొప్ప సంకల్పం ఉంది ప్రియులారా. ఆరిన నేల మీద ఉన్న వస్తువుని ఏ సంకల్పం లేకుండా చేయలేదు దేవుడు. ఒక వస్తువునే ఒక సంకల్పం చేసినప్పుడు తన పోలుకు చెప్పిన, తన స్వరూపం చెప్పిన నిన్ను చేసుకున్నాడు. మొట్టమొదట మానవుడైన ఆదామును మట్టితో తీసి చేసుకున్నప్పుడు ఒక సంకల్పం, ఒక కుటుంబం. అలాగ కుటుంబాలు తన పిల్లలైనటువంటి అనేక మంది కుటుంబాలుగా మారాలన్నదే ఆయన సంకల్పం. అందుకే ఈరోజు ఎలిజబెత్ జకర్యాల జీవితాలు మనం చూసినట్లయితే ఆలోచించారని చక్కగానే జాగ్రత్తగా బిడ్డని అలా పెంచటము మొదలుపెట్టారు కదా. పిల్లలు లేరు అంటాం మనం. నిజంగా పిల్లలు ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారండి పిల్లల్ని? నిజంగా అనుకుంటాను ఈ పాటను తయారు చేస్తున్నప్పుడు పిల్లలు లేని వారి జీవితాలే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం పిల్లలు ఇచ్చి మన పిల్లల్ని ఏం చేస్తాం చెప్పండి? దేవుని కొరకు ఏమైనా పెంచుతున్నామా? మన సంగతో సార్ చెప్పండి. మనం ఏమో దేవుని కొరకు పెరిగామా? కనుక ప్రియులరా, ఈరోజు మనం ఆలోచించాలండి. అంటే దీన్ని బట్టి ఎవరు పుట్టిక కూడా క్యారెట్ దాన్ని ఏమంటారండి లేదు, ఒక లక్ష్యం లేదు. ఏమంటే ఒక మార్కెట్లోకి వెళ్ళి ఒక వస్తువుని తీసుకుంటున్నాం జీవన్, మీరు ఒక వాషింగ్ మెషిన్నో లేకపోతే ఇంటర్నెట్ ఒక ఫ్రిడ్జ్నో తీసుకున్నారు మీరు. అందులో ఏముంటుంది? అది ప్యాక్ చేసి ఇచ్చినప్పుడు ఏముంటుంది దానికన్నా? ఒక మెనూ ఉంటుంది. వారంటీ కాదండి, ఒక మెనూ ఉంటుంది. ఒక వస్తువు కొన్నప్పుడే ఒక మెనూ, అసలు ఇది ఎలా పనిచేయాలి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది, అన్ని సంగతులు రాస్తున్నప్పుడు మనిషిని పుట్టించినటువంటి దేవుడు మనిషిని ఎందుకు పుట్టించానో చెప్పకుండా ఉంటాడంటండి. ఒకసారి చెప్పండి మీరు. ఖచ్చితంగా చెప్తాడు దేవుడు. ఆ సంకల్పాన్ని గ్రహించవలసినటువంటి వారమై మనం ఉండాలి. ఎలిజబెత్ జకర్యాలు గ్రహించారండి. యోహాను గారిని ఎలా పెంచారు? ఏమంటే యోహాను గారిని ఎలా పెంచారంటే మీరు తర్వాత చదువుకున్న తర్వాత చాలా గొప్పగా పెంచారండి. అందుకే ఆయన తిండి వేరు, ఆయన బట్టలు వేరు. వయసు రాగానే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అరణ్యంలోకి వెళ్ళిపోయాడంట. ఎందుకని? ఇప్పుడు చూసిన మా అమ్మ మా నాన్న దేవుడి చిత్తం, దేవుడి సంకల్పం అని చెప్తారు. గ్రహించాడండి. తినకూడదన్న తినలేదు, త్రాగకూడదన్న త్రాగలేదు, గొప్పగా బ్రతికాడు. మరి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒక సంకల్పం చెప్పిన పుట్టించాడన్న గ్రహింపు క్రైస్తవులకు రావద్దంటండి. ఈరోజు ఇటువంటి సంగతులు పరిశుద్ధమైన గ్రంథములోకి వెళ్ళి మనం చూడగలిగితేనండి అనేకమైన సందర్భాలు మనకు కనపడతాయి ప్రియులారా. మరొక సందర్భం చూద్దాం, చూడండి. మనం న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం నుంచి చూద్దాం. చూడండి.
యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు గొడ్రాలువు, నీవు కానుపు లేకపోయిను అయితే నువ్వు గర్భవతివై కుమారుని కందువు. దేవదూత వచ్చి చెప్తుందండి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనా తినకుండకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే. ఇతను ఎందుకు పుట్టాడు? ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును. ఓ మై గాడ్, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు అండి. ఎవరైనా సంతానం లేదు, దేవదూత వెళ్ళింది, జాగ్రత్తలు చెప్పింది. మీకు బిడ్డను ఇవ్వబోతున్నాను, మీకు బిడ్డ పుడతాడు. పుట్టబోయే బిడ్డ నా కొరకు బ్రతకాలి అంటే దేవుని సంకల్పము ఉందా లేదా? ముందు తెలియపరుస్తున్నా లేదన్న సంగతులు మేము చేస్తున్నాం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి పుట్టుకు కూడా మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం మహనీయుడైన యేసుక్రీస్తు పుట్టుకు కూడా మనం ఆలోచన చేసినట్లయితే తల్లి అయిన మరియా గారి దగ్గరికి వెళ్ళి దేవదూత మాట్లాడటం జరుగుతున్న సందర్భం ప్రియులారా. లూకా సువార్త 31:32 చదువునా. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆమేన్. ఇదిగో మరియా, నువ్వు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఆయన గొప్పవాడై సర్వోన్నతన కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టాడు. ఈయన ఎందుకు పుట్టాడు అన్నది ముందుగానే ఇలాంటి సంగతులు మనం అనేకమైనవి పరిశుద్ధమైన గ్రంథంలో మనం చూడొచ్చు ప్రియులరా. ఇలాగ పరిస్థితులు, ఇలాంటి సంగతులు మనకు కనబడుతూ ఉంటుంటే మన పిల్లల విషయంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలండి? ఇలాంటి ఎవరైనా నేర్పుతున్నారు మనకి ఈరోజు? పోనీ నేర్చుకోవాలని మనకి ఏమైనా ఉందా? నేర్పేవారినే తప్పు పట్టదు. పోను నేర్పేవారు తప్పు పడితే ఎలాగా? నేర్చుకోవాలన్న ఆలోచన ఏ క్రైస్తవుడికైనా అనిపిస్తుందా? అసలు మనం ఆలోచిస్తే కదా భక్తుడైనటువంటి దావీదుకి అనేక మంది సంతానం ఉన్నారు. ఆ దావీదు గారికి సొలొమోను గారు కూడా పుట్టబోతున్నారు. సొలొమోను గారి తల్లి ఎవరు? బెత్షెబా. ఏ పరిస్థితుల్లో సొలొమోను గారిని చేసుకుందో తెలుసు కదా మీకు. ఎంతమంది బెత్షెబాని హేళన చేస్తుంటారో ఒకసారి ఆలోచించండి. రాజును వలలో వేసేసుకుందరా, భర్తను చంపించేసింది, రాజుకు భర్త అయిపోయింది అని ఉండరా? ఒకసారి ఆలోచన చేద్దాం. మనం లేఖనాల్లో ఆలోచించదు. అటువంటి పరిస్థితుల్లోని అంత బాధలో ఉన్నది రాజుకు భార్య, కానీ ఎంత చింతతో ఉండుంటుందండి. చివరికి ఆమె గర్భాన్ని ఎవరు పుట్టారు? సొలొమోను మహారాజు పుట్టక ముందు దావీదు గారికి ఒక కోరిక. ఏంటది? దేవుని మందిరం కట్టాలి. దేవుడు వద్దు నాయన, నీ చేతుల్లో రక్తముతో కడగబడినటువంటివి, పాపము రక్తములతో, అనేక రక్తములతో కడగబడినవి, నీ గర్భములో నుండి ఒక బిడ్డ ఇస్తాను,
ఇంకా అప్పటికి సొలొమోను గారు పుట్టలేదు. తెలుసా మీకు సంగతిలో? ఏమన్నా తల్లి ఎంత వేదన పడి ఎంత రోధించుకుంటే ఆ గర్భములో నుంచి సొలొమోను మహారాజు సింహాసనం మీద కూర్చోవడం ఒకసారి ఆలోచించండి. మనం ఎన్నో ఆలోచించమండి. ఏం ఆలోచిస్తామంటే బెత్షెబా పాపం చేసింది, బెత్షెబా పాపం చేసింది, దావీదు పాపం చేయలేదా, ఇది ఆలోచిస్తామండి మనం. ఎంత గోజాడు ఉంటుందో. అయ్యా నాకే గాని ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డని మీ సింహాసనం మీద నా యజమానుడు తర్వాత అతడు సింహాసనం మీద కూర్చోవాలని ఆ తల్లి ప్రార్థించిందేమో. ఎంతోమంది ఉన్నారు అప్పటికే దావీదుకి సంతానం కదంటే. సొలొమోను గారిని ఎందుకు అనుకో, దేవునే పాఠం పేరు సంకల్పం. సొలొమోను గారి ద్వారా దేవుడు ఏం చేశాడండి? ఇలాగ ఎన్ని చూపించినాడు మీకు నేను. ఈ దినానే మనం ఆలోచించవలసినటువంటి విషయం ప్రియులారా, దావీదు గారు గర్భాన్ని వచ్చినటువంటి సొలొమోను గారు పుట్టుకు కూడా కారణమందు ఒక సంకల్పం ఉందని ముందుగానే తెలియపరచడం జరిగింది. దావీదు మహారాజు గారు కూడా ఆ సంగతులే సొలొమోనుకి చెప్పారు కదంటండి. ఈరోజు మన పిల్లలకి ఏది ఇష్టమో మనకు తెలుసండి. మన పిల్లలు ఇది బాగా తింటారండి. నా పిల్ల ఇది బాగా ఇష్టపడుతుందండి, ఇక్కడికంటే చాలా ఇష్టపడుతుందండి. ఇవేనండి మనం తెలుసుకోవాల్సిన పిల్లల గురించి. ఇదంటే నా పిల్లోడికి ఇష్టమండి, ఇదంటే నా పిల్లకి ఇష్టమండి, ఆ ప్రదేశానికి తీసుకెళ్తే నా పిల్ల చాలా సంతోషంగా ఇవండి పిల్లల గురించి మనం తెలుసుకోవాల్సింది పిల్లరా. ఇవి కాదండి, అసలు దేవుడు నాకు సంతానాన్ని ఎందుకు ఇచ్చాడు, ఈ బిడ్డను నా చేతుల్లో ఎందుకు పెట్టాడు, ఈ బిడ్డని నేను ఎలా పెంచాలి అన్న ఆలోచన మనకు రావట్లేదు కనుక ఆ ఆలోచన వారికి తీసుకెళ్ళలేదు. మనం ఏం చెప్తామంటే, ఒరే ఇంకా కాన్వెంట్కి స్టార్ట్ అవుతాడండి. ఈరోజు నా మనవరాలు కాన్వెంట్కి వెళ్తుంది, లైవ్లో వింటున్నారు సందర్భం. ఇటువంటి సందర్భాలు నేను తీసుకురాకూడదు. ఇప్పటి నుంచే ఇంకా 3 రోజులు కాలేదు, ఏ ఫర్ యాపిల్ అనాలంటే ఇప్పుడు అంటే ఏమి నేర్పించాలి మనం ఇప్పుడు? ఎప్పటి నుంచే చిన్ననాటి నుండే వాళ్ళకి ఏం చేస్తున్నామంటే అంటే పిల్లలకి, ఒరే నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలి. కొంతమంది కుటుంబాల్లో నేను అలాగే పిలుస్తుంటారు. ఒరే ఇంజనీర్ వెళ్ళరా, ఆడి పేరు లేదాడికి. అంటే ఏంటి ఇతని ఉద్దేశం? మనం మదిలో ఏదైతే నింపేసుకుని ఉంటామో అదే రుద్దేస్తామండి పిల్లల మీద. అందుకే చివరి వారు ఏం చేస్తారంటే పాపము చదవలేక చెయ్యలేక చాలామంది ఉరులు వేసేసుకుంటున్నట్టున్నారు. చూడండి, పిల్లలు చాలామంది గదిలో కూర్చుని ఆ పుస్తకాలు ఎదరేసేసుకుని మోకాళ్ళ మీద ఇలా తలపెట్టేసుకుని, ఎందుకంటే ప్రెషర్ ఇస్తే ఎలాగండి? ఇవి నేర్పుతుంటాం మనం. మనకి ఏమంటే పిల్లోడు చదవకపోతే పక్కోళ్ళు ఏమనుకుంటారని ఇగో మనకే. ఈ ఈగోతో పిల్లల్ని ఎలా చదువుతారు? ఏమన్నా నిన్ను మంచి కాలేజీలో స్కూల్లో జాపించు, నాకు ఇంత ₹1,00,000 ఫీజు కట్టని వాళ్ళు అడుగుతున్నారా? మనమే జాయిన్ చేస్తున్నాం. మరి పరిశుద్ధమైన గ్రంథంలోకి వెళ్ళి, శ్రేష్టమైన గ్రంథంలోకి వెళ్ళి గొప్పగా ఉన్నటువంటి వారి జీవితాన్ని చూస్తే వారు అటువంటి స్కూల్లో చదువుకోలేదండి. ఈరోజు మన పిల్లల కొరకు మనము తపన చిన్నప్పటి నుంచి ఆడుకో నూరు పోసేస్తాం, కొట్టేస్తాం, తిట్టేస్తాం. అసలు ఆడు హృదయంలో ఏముందో గ్రహించాం. మనం నేర్పించవలసిన ఏంటి చిన్నప్పటి నుంచి? ఇదిగో రే నాయన, ఆ సంశోనికి ఆ తల్లి ఏమి నేర్పుంటుంది, ఆ యోహాను గారికి ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఏమి నేర్పుంటారు? మళ్ళీ అక్కడికి వద్దాం చివరికి. రే నాయన, నువ్వు దేవుని కొరకు పుట్టావు, నువ్వు దేవుని కొరకే అలా నూరు పోసారు. ఈరోజు మన పిల్లలకి అవి నేర్పమండి. మనం ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, మన ఆలోచనలన్నీ వారి మీద రుద్దుతూ ఉంటాం, కానీ అసలు విషయాన్ని వారికి చెప్పం. అంటే బ్రతుకు దేరుకి ఏముందో చెప్పండి పిల్లలు. ఈరోజు నేను అడుగుతానండి మిమ్మల్ని అందరినీ, చాలా శ్రద్ధగా వింటున్నారు కాబట్టి చాలా సంతోషం కలుగుతుంది. ఏమన్నా బ్రతుకు దేరు కోసం విదేశాలు వెళ్ళే బ్రతకాలంటే ఈ జానడు పొట్ట కొరకు ఈ పాఠాన్ని నేను తీస్తున్నప్పుడు నాకు కలిగినటువంటి ఆలోచన,
ఈ జానుడు పొట్ట కొరకు రే నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు కలెక్టర్ కావాలి, నువ్వు లాయరు కావాలి. ఇదిగో అనేక మంది విదేశాలు వెళ్తున్నారు, విదేశాల్లో సంపాదిస్తున్నారు. నువ్వు అమెరికాలో ఉండాలి, తమ్ముడు యూరోప్లో ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. ఇవే నూరిపోతాను తప్ప ఒరే నాయనా, ఇదిగో మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన కొరకు మనం బ్రతకాలి. చిన్ననాటి నుండి ఆయన ఆలోచనలో మనం ఉండాలని ఏ తల్లిదండ్రులైనా ఏ బిడ్డలకైనా నేర్పుతున్నారు చెప్పండి. దేవుని సంకల్పం ఏంటో గ్రహిస్తున్నారా? కన్న తండ్రి ఎంత వేదన. ప్రారంభంలోనే మొట్టమొదట కుటుంబమైనటువంటి ఆదాము అవ్వల సంగతి ఒక్కసారి ఆలోచించండి. అప్పటి నుండి దుష్టుడు కుటుంబాల మీద దృష్టించి కుటుంబాల మీద చిన్న భిన్నంగా పాడు చేస్తున్నాడు. అందుకేనండి ఒకరికొకరికే పొత్తు పోలుకులు ఉండవు కుటుంబాల్లోని. భార్య మాట భర్త కథకదు, భర్త మాట మరి ఇద్దరు మందిరానికి వెళ్తారు, ఇద్దరు అదే దేవుణ్ణి ఆరాధిస్తారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినరు. రోమీలకు రాసిన పత్రిక అనుకుంటున్న ఒక మాట తీయండి, ఇందాక చదువున మాట. పిల్లలు పుట్టగానే ఆనందంలోనండి దేవుడు ఎందుకు పిల్లల్ని ఇచ్చాడన్న సంగతి మర్చిపోతాం రాజన్న మనం. కదండి చూడండి ఒకసారి రోమీ పత్రిక. ఆమేన్. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి ఆమేన్. దేవుని చిత్తమేంటో తెలుసుకోవాలంటాడు మనం. మీ మనస్సు వారి నూతన వలన రూపాంతరం పొందుడి. చాలండి, చూసారు అక్కడ లోక మర్యాదలు అనుసరింపక దేవుని చిత్తం ఏంటి మన పిల్లల పట్ల? ఏమండి ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుని సంకల్పం ఉందండి. అది మనం గ్రహించాలి, మనము నేర్చుకోవాలి, మన పిల్లలకే నేర్పించాలి. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో ఏ పిల్లలు నేర్పుతున్నారండి? తల్లిదండ్రులు నేర్పుతున్నారు చెప్పండి సార్. మనకు నేర్పారు మన అమ్మ బాబులు క్రైస్తవులే కదా, మనకు నేర్పారా? మనం కూడా మన పిల్లల్ని అలాగే తయారు చేద్దామా? అలాగే దేవుడు దుఃఖపరుస్తుందామా? ఈ జానుడు పొట్ట కోసము ఇంజనీరింగ్, కలెక్టర్లు, మిలిటరీలు అవ్వాల్సిన పని లేదండి. ఫస్ట్ దేవుని సంకల్పం ఏంటది. మరి ఎలా బ్రతుకుతారంటారా? ఎలాగైనా బ్రతికేచ్చాడు ఈరోజు. ఈరోజు చదువుకి ఉద్యోగానికి ఏం తేడా ఉందా? ఏమి అక్షరం ముక్క రానుడు ఏం చేస్తున్నారండి అంటే ఒక కంపెనీకి మేనేజర్ని అంటున్నాడు ఈరోజు. ఎందుకంటే వచ్చానండి, ఇక్కడికి వచ్చి అలవాటు అయిపోయింది, అప్పుడే నా 20 సంవత్సరాలు అయిపోయింది, నా ఎక్స్పీరియన్స్ని బట్టి నన్ను ఎక్కడికి వచ్చి బీటెక్, ఎంటెక్ ఇంకా ఉంటాయి కదా, ఇవన్నీ చదువుకున్న వాళ్ళు చూస్తే ఏం చేస్తున్నారు బ్రదర్ అంటే, ఏం చేయను బ్రదర్, ఇదిగో చిన్న కంపెనీ. ఏం చదువుకున్నావు అని అడిగిన సహోదరుడు మన ఎవరినో కదా, చాలామంది అడుగుతుంటాం కదా, ఇంజనీర్, బీటెక్ ఇంజనీర్. ఎవరినైనా ఎస్సిటీ కంపెనీ. ఎస్సిటీ కంపెనీ, వెరీ గుడ్. మేము ఇలా వెళ్తుంటాం కదండి, సహోదరుల గురించి అడగటానికి వెళ్తుంటాం కదా. ఒక సహోదరుడు రవి కోసం వెళ్ళిన ఉద్యోగం కోసం అట్లకి ఇలాగే వచ్చి మాతో చక్కగా మాట్లాడుతున్నాడు ఆ అబ్బాయి. నేనేదో నార్మల్గా మాట్లాడుతున్నా ఫోన్లు అనుకున్నాను. నేను అడుగుతుంటాను కదా ఇంట్రొడ్యూస్ చేస్తాను, నాన్న ఏం చదువుకున్నావు అంటే బీటెక్. నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఏం చేస్తున్నావు అంటే హెల్పర్ పని. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నంటే చదువుకి అసలు సంపాదనకి ఏమైనా తేడా ఉందా? ఎందుకంటే మన పిల్లల మీద అలా రుద్దటం, అలాగే నన్ను పాడు చేయమని చదివించొద్దని కాదు నేను అంటట. వాటికంటే ముందుగా నాయనా నీ పట్ల ఒక దేవుని సంకల్పం ఉందిరా, దేవుడు ఇచ్చాడు నిన్ను, ఇదిగో దేవుడు కొరకు బ్రతకాలి, ఉదయాన్నే లేచి బైబిల్ చదవాలి, ఉదయాన్నే లేచి ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి, ప్రథమ స్థానం దేవుడికి ఇచ్చిన తర్వాతే నువ్వు కాన్వెంట్కి సిద్ధపడాలి, కాలేజీకి సిద్ధపడాలి. ఏ తల్లిదండ్రులైనా ఏ పిల్లలకైనా చెప్తున్నారా? ఒకవేళ చెప్పినా పిల్లలు ఎందుకు వింటలేదు అని అంటే మనం చదివితే కదా. వాళ్ళు ఏమంటారంటే నువ్వు చదువావా, ఈరోజు నువ్వు చదువాను బైబిల్ అంటే మన దగ్గర సమాధానం లేదు కనుక పిల్లలను మనం అడగట్లేదు. అర్థమైంది ఈ మాట? మనం చదువుతున్నాం అనుకోండి, మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాం అనుకోండి, వాడు భయపడతాడు మనకి. మనం చదవకుండా, మనం బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, రే ఈరోజు బైబిల్ చదవాలంటే ఏమంటాడు? నాన్న ఈరోజు నువ్వు చదువు అంటే సమాధానం దగ్గర అది భయపడాలని అడగ మనం. కానీ శ్రేష్టమైనటువంటి గ్రంథము జోలికి, గ్రంథము దగ్గరికి మనం వెళ్ళి కూర్చుంటే ప్రియులరా, ఈ లోకం ఏంటి, లోకంలో ఉన్న పరిస్థితులు ఏంటి మనం ఆలోచిస్తుంటే
భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామన్నదే సంగతి మనకు తెలుస్తుంది ప్రియులారా. కానీ ఎవ్వరూ కూడా దేవుని చిత్తం ఏంటో, దేవుని సంకల్పం ఏంటో ఒకసారి ఆలోచించి నీ పట్ల ఊరికినే నేను దేవుడు భూమి మీదకి పంపించాడా? ఇది నేర్చుకోవాలండి మనం. అందుకే ఈ పాఠానికి నేను ఏం పెట్టానంటే, కుటుంబముల పట్ల దేవుని సంకల్పము ఏమిటి అన్నది పెట్టాను నేను. ఒక కుటుంబం ఉందంటే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారంటే వారి పట్ల ఒక సంకల్పం ఉందండి మనకే. అది దేవుని చిత్తము ఎరిగి ఉండాలి మనం. అదే అంటున్నాడు రోమేలో, దేవుని చిత్తము ఏదో ఎరిగి మీ పిల్లల్ని వారిని అలా పెంచాలని ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. మళ్ళీ ఇప్పుడు యోహాను సువార్త వద్ద ఒకసారి యోహాను గారు రాసినటువంటి సువార్త అదే. యోహాను గారి జీవితాన్ని మనం చూసినట్లయితే యోహాను గారిని కూడా జకరియా ఎలిజబెతుల దగ్గరికి వెళ్ళి దేవదూత మాట్లాడి వారికి ఒక చక్కటి సంతానం ఇచ్చినప్పుడు, చక్కటి సంతానాన్ని యోహాను గారిని పొందుకున్నప్పుడు ఆ బిడ్డను ఎలా పెంచారండి? చాలా గొప్పగా పెంచినట్టుకున్నాం. 3:6 చూడము సరే, లోక 3:6 అనుకుంటాను. ఏం రాయబడం చూడు, లోక 3:6 మనసు విషయమై బాప్తిసం పొందవలెనని అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలెనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లమును పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నవగును, కరక మార్గములో నున్నవగును, సకల శరీరంలో దేవుని రక్షణ చూతురని అరణ్యములో కేకలు వేచున్నాడండి. వెళ్ళిపోయి ఎవరైనా తల్లిదండ్రులు చెప్పింది చూసి తప్పకుండా విన్నాడు. నా తల్లి అనేదే చెప్తుంది, నా తండ్రి అనేదే చెప్తుంది. నేను మత్తు జోలికి పోకూడదు, వ్యభిచారం జోలికి పోకూడదు, అసలు నేను ఈ లోకానికే ప్రత్యేకింపబడిన వాడు ఉండాలనుకున్నాడు. అరణ్యములోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే గ్రంథపు చుట్టలో రాయబడి ఉన్నటువంటి సంగతిని గ్రహించాడు. యెషయా గ్రంథంలో ప్రవచనం మీద ఇర్మియా యోహాను గారి గురించి గ్రహించాడండి. ఎలా గ్రహించాడంటే తల్లిదండ్రులు చెప్పింది విన్నాడు, లేఖనాల దగ్గర కూర్చున్నాడు, ఒక గ్రహింపులోకి వచ్చాడు. ఇదిగో నేను బ్రతకవలసింది నా ప్రభువు కొరకు, నా ప్రభువు మార్గాలో సరళము చేయటం కొరకు అనుకున్నాడు. గొప్పగా బ్రతికాడండి యోహాను గారు. అర్థమవట్లేదా ప్రియులారా? ఈ దినాన్ని సమాజానికి దేవుని మనసు అర్థం కావట్లేదా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ప్రియులారా. ఎంత గొప్ప గ్రంథాలు మనం కలిగి ఉన్నాం, ఎటువంటి గొప్ప సంగతులు మనం తెలుసుకోగలుగుతున్నాం. దేవుని సంకల్పము మన పట్ల ఏమై ఉందన్న గ్రహింపు మనకు లేకపోతే దుష్టుడు మన కుటుంబాలను పాడు చేస్తున్నాడు. ఈరోజు చిన్న భిన్నాలుగా చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని సంకల్పంలో ఉండవలసినటువంటి కుటుంబాలను పాడు చేసి చిన్న భిన్నం చేసి దేవుడికి దూరం చేయటమే ఆడు ఒక పనిగా పెట్టుకున్నప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని సంకల్పాన్ని నెరవేర్చే విషయంలో దేవుని కొరకు మనం ఎంత గొప్పగా బ్రతకాలో ఒక్కసారి ఆలోచించండి అయ్యా. ఈరోజు మానవుడు ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఎలా సుఖిందామా అన్న ఆలోచనలోనే ఉన్నాడు తప్ప అసలు నా దేవుడు నా కొరకు ఏం ఆలోచిస్తున్నాడు అన్న ఆలోచన ఈరోజు క్రైస్తవుడికి లేకపోతే క్రైస్తవ సమాజం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. ఎవడో తిడుతున్నాడు, ఎవడో కొడుతున్నాడని మనం ఆలోచిస్తున్నాం తప్ప అసలే ప్రభువు కొరకు మనం ఎంత ఖచ్చితంగా బ్రతకగలుగుతున్నాం, మా పిల్లల్ని ఎంత ఖచ్చితంగా పెంచుతున్నాం ఒకసారి ఆలోచించండి. ఏమంటే ఈరోజు కొట్టడాలు తిట్టడాలు ఈ రోజు ఉన్నవి కాదండి. ఆదిమ అపోస్తుల్ని కొట్టారు, నువ్వు నేను గొప్ప. అనుదినము ప్రార్థించారు, ఎడతెగక ప్రార్థించారు, ప్రభువు కొరకు ప్రాణాలు పెట్టినటువంటి వారిని కొట్టారు, తిట్టారు. ప్రభువు కొరకు బ్రతికితే హింసలు బాధలని ప్రభువే నీకు చెప్తే ఈరోజు ఇంకా కొత్తగా ఏదో ఆలోచిస్తారండి మీరు. బ్రతకవలసినటువంటి రీతిలో ప్రభువు ఆలోచనలో బ్రతకకుండా, ప్రభువు సంకల్పం ఏదో మనం గ్రహించకుండా, ఆ గ్రహింపులో మనం బ్రతికి మన పిల్లలను పెంచకుండా ఆశీర్వాదము ఆరోగ్యము అంటూ ఎంతకాలం ఈ క్రైస్తత్వంలో మనం కూరుకుపోదామో ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకుందాం ప్రియులారా. దయతో విన్నటువంటి ఈ పాఠము ద్వారా మీ ఆధ్యాత్మికమైన జీవితంలో మీ కుటుంబంలో ఒక గొప్ప వెలుగు రావాలి.
దివ్యమైనటువంటి వాక్యము వెలుగు ఎలాగైతే ప్రచురించినప్పుడు ఆ వెలుగు ప్రజల్లో ప్రచురించాలి. రాత్రి పడగానే పడుకుంటాం, ఉదయం కాగానే మనం లేచినప్పటికీ ఆ సూర్యకిరణాల చీకటిని ఎలా తారుమారు చేస్తాయో మనకు తెలియదు కదా. మన జీవితాల్లో ఉన్నటువంటి చీకటి బ్రతుకుల్ని ఆ వాక్యం అనే వెలుగు ద్వారా సరిదిద్దుకొని ప్రభువు బ్రతకమన్నట్టుగా బ్రతకకపోయి ఆయన సంకల్పాన్ని మనం గుర్తించకపోతే క్రైస్తవులు అని చెప్పుకోవటానికి కూడా మనం సిగ్గుపడాలి. కనుక ఇటువంటి పాఠాలు ఎన్నో మనం నేర్చుకొని ఈ 2025లో ప్రభువు కొరకు మనం నిలబడదాం, సత్యాన్ని గ్రహిందాం, సర్వసత్య స్వరూపుడైన క్రీస్తును ధరించుకుందాం. అట్టి పరిశుద్ధాత్మ నడిపింపు ఇక్కడున్న మీకును భారతదేశంలోని మీ కుటుంబాలకు అప్పచెప్పిన మన పరిచర్యకును తోడై ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మీ పిల్లలకు చెప్పమన్నటువంటి సంగతులను చెప్పడానికి మీ సహాయం చేశారు. మీ పిల్లలు ఎంతో శ్రద్ధగా విన్నారు. అలాగే లైవ్లో కూడా అనేక కుటుంబాలు వింటున్నాయి ప్రభువా. వారితో కూడా మీరు మాట్లాడారని విశ్వసిస్తూ ఈ 2025 అంతా కూడా ప్రభా ఇంకా అనేకమైన సంగతులు మాకు నేర్పించి మీ సంకల్పాన్ని మేము గ్రహించి రక్షణ సువార్తను చేతపట్టుకుని ఈ ప్రియజోన్లో అనేక మందిని రక్షణలోకి రక్షణకర్తని యేసు యొద్దకు నడిపించే భాగ్యం దయచేయండి ప్రభు. యేసు నామములో ప్రార్థించి మీ పిల్లలు మీ చేతులుగా చెప్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.